మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని యునైటెడ్ పులే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ డిమాండ్ చేశారు. గురువారం పులే జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ పులే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ పులే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం పూలే జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేటాయించిన సీట్లు బీసీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఎంతటిదో సమాజానికి బోధపడుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్థానిక సంస్థలకు ఏనాడు రిజర్వేషన్లు లేదని తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని, అంతేకాకుండా గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులకు రిజర్వేషన్లు అమలు పరిచారని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3A పొందుపరిచి రాష్ట్రాల పునర్విభజనకు అవకాశం కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ ట్యాంక్ బండ్ పై నెలకొల్పారని, ఆయనకి గురువైన జ్యోతిరావు పూలే 130 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి చేయకుండా మరి జూన్ మాసంలోనే ఈరోజు లీక్ అవుతుంది. జూన్ మాసంలోనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి కులగణ మీద మరి వాళ్ళకు జూన్లో మే తర్వాత వస్తే ఎలక్షన్ల మీద అవగాహన లేకపోతే మరి కాలయాపనలో చేయడం కోసం బీసీలను ఓట్లకే వాడుకోవడం కోసమే ఇలా వాడుకుంటున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే మరి బీసీలు ఓట్లకే అధికారానికి దూరం అనే విషయాన్ని కూడా కళ్ళ ముందు నవ్వుపడుతుంది. మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో వాళ్ళ పార్టీ అభ్యర్థుల్లో కేవలం కూడా ఇద్దరే అభ్యర్థులకు కూడా అవకాశం వచ్చే పరిస్థితి అవపడుతుంది. అంటే ఓట్లకేమో బీసీలు కావాలి, మరి అవకాశం ఏమో మీకు కావాలనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి మరి అవకాశాన్ని మనకు ఎలక్షన్లో స్థానిక సంస్థల లీడర్లకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్థానిక సంస్థల్లో కాకుండా కార్పొరేషన్లో కూడా తనకు బీసీలకు సరైన న్యాయం చేయ విధంగా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి అవపడుతుంది. మరి పూలే గారి విగ్రహం పెట్టాలని మరి కవితమ్మ ఎమ్మెల్సీ గారు మరి గత 3 నెలల కాలం నుంచి కూడా పూలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి పూలే గారి జయంతికి మరి వస్తున్నది. ఆ రోజు వరకల్లా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు కావాలని కవితమ్మ కోరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నిర్మాణం చేస్తే ఇంతవరకు కూడా నింబకు నీరెత్తినట్టుగా చెవిటోరు ముందు సన్నాయి వాదినట్టుగా అవపడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా ఏర్పడదో ఆర్టికల్ 3A నమ్ముకొని ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నిలబెత్తు సాక్ష్యంగా మరి ఇలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో. ఈయన నేనేమనుకున్నంటే మరి భిన్నంగా బీసీ వాదం మాట్లాడుతున్నాడు.